అదేదో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో అనుకుంటా కోట కోట శ్రీనివాసరావు గారు చికెన్ తినాలంటే కోడిని ఎదురుగుండా ఏలాడగట్టుకుని అన్నం తింటుంటారు. అంటే దాంట్లోనే చికెన్ తినేసినట్టు ఫీలింగ్ అవ్వడం అనమాట. అట్లా ఉంది ప్రస్తుతం ఏదైతే మన రేవంత్ గారి స్టేట్మెంట్. మనం ఇప్పుడు బ్రతుకుతున్నామంటే రేవంత్ గారి బొమ్మ పెట్టుకుని ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నామని ఫీల్ అవ్వాలనుకుంటా. ఎందుకంటే విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సూపర్ 6 అని పథకాలు పెట్టారు, అందులో 5 అమలైపోయినాయి అంట. ఏంటి ఆ సూపర్ 6లో? మహిళలకు 2,500 డబ్బులు వచ్చేసినాయా? అట్లాగే ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చేశారా? రైతు బంధు 15,000 రూపాయలు ఇచ్చేశారా? రైతు రుణమాఫీ ఇచ్చేశారా? ఇవేం కాలేదే. చేసినవి ఏంటి? ఒకటి మహిళలకు బస్సు, అది ఒక స్కీమ్లో ఒక పార్ట్. అదే స్కీమ్లోనే మహిళలకు 2,500 కూడా ఉంది, అది వదిలేశారు. అట్లాగే ఇంకా నెక్స్ట్ చేసింది ఏంటి? 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, అది కూడా మొన్నటి నెల సరిపోని అమలు చేశారనుకుందాం. కరెంట్ 200 యూనిట్లు, అది కూడా వాళ్ళని మోసం చేశారు. ప్రతి బిల్లులో 200 తగ్గించడం కాదు, 200 యూనిట్లో కాల్చుకున్నోడికేనా అన్నటువంటిది. సరిపోని అది కూడా ఇచ్చేశారనుకుందాం. అదేదో ఇన్సూరెన్స్, చచ్చిపోతే వస్తాయి, బతుకున్నప్పుడు రావాయి. ఆ 4 కదా, మొత్తం 5 అమలు చేసేసారట. అసలు పాయింట్ ఏంటి? జనాలందరూ కోరుకుంటున్నది రైతు రుణమాఫీ, ప్రతి మహిళ ఖాతాలో 2,500 రూపాయలు నెలకి, ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి. అలాగే నిరుద్యోగ భృతి, అట్లాగే ఈ ఏది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వీటికి డబ్బుల పెంపు, ఇవన్నీ కదా. అవేం చేశారని, అదేం చేశారని అడుగుతుంటే 5 చేసేసాను ఇంకొకటే అంటున్నారు. మరి అది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లా.